Hello all, welcome to Dial News. So, Iroju, we are here with Paramapada Sopana movie team. Let's talk and discuss about the film. Enti the behind stories of the film గురించి ఇప్పుడు తెలుసుకుందాం. We have Arjun Ambati garu and Jennifer garu and Nag Shiva garu. Let's talk and discuss about all the behind stories. So, starting with you, Anna. ఎందుకంటే లైక్ ఇప్పుడు చూస్తుంటే నిజంగా మీరు మాకు సునీల్ గారిలో ఉన్న విల్నిజం అంటే నేను ఇంత చాక్లెట్ బాయ్లో చూసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లుక్ అలాగే కనిపిస్తుంది. సో వాట్ యూ వాంట్ టు స్పీక్ అప్ అంటే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు వచ్చిన ఈ ట్రాన్సిషన్స్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ అది పర్సనల్ అదే ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్. ఇప్పుడు అందరూ తెలుసు పెద్ద మూవీ గెటప్ కొంచెం ఇది ఎగ్జాక్ట్ ఇది కాదు, కొంచెం సిమిలర్గా ఉంటుంది. దాంతోపాటు కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయ్యాను. లాస్ట్ 17th రిలీజ్ అయిన పోచమ్మకి ఇదే గెటప్ ఉంటుంది. అవును, ఒక 2 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అమెజాన్ ఒకటి, ఇంకొక ప్రాజెక్ట్ ఒకటి, అది సేమ్ గెటప్ ఉంటుంది. సో ఈ సినిమాలో మంచి చాక్లెట్ బాయ్ లాగా అనిపిస్తున్నారు. సో అంటే ఏమన్నా మీ సైడ్ నుంచి అంటే ఈ క్యారెక్టర్ వైజ్గా దిస్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకునే కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీ యాక్టర్ వెన్ హీ సీస్ బిహైండ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్. అలా ఏమన్నా ఉందా మీకు? బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పాను, కానీ ఇది మేము అనుకునే టైంలో ఓటీటీ అప్పుడు మంచి భూమిలో ఉంది కాబట్టి అప్పుడు మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్స్ అన్నీ మంచిగా హవా నడుస్తుంది. సో అప్పుడు డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అప్పుడు రిలీజ్ అయ్యంటే ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చేది, బట్ బికాస్ ఆఫ్ ఫ్యూ అదర్ థింగ్స్ కొంచెం లేట్గా అవుతుంది. బట్ స్టిల్ నేను అంత తీసేసే సబ్జెక్ట్ అయితే కాదు. మంచి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న సబ్జెక్టు, యాక్షన్, కొంచెం రొమాన్స్, కొంచెం ఎమోషనల్ అన్నీ కలగలిపి ఉంటాయి. ఓకే. సో డైరెక్టర్ గారు అంటే లైక్ చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది తెలుగు ఆడియన్స్కి, కొంతమందికి అంటే ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లో సినిమాలు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి తెలుగు సినిమాలకు వచ్చేసరికి అవే 4 కథలు తిప్పి తిప్పి తీస్తున్నారు అనే ఒక పాయింట్ కూడా చాలా మందిలో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్ స్టేట్మెంట్, ఈ సినిమా సైడ్ నుంచి కానీ మీ యొక్క ప్రాజెక్ట్ కాబట్టి మీరేం చెప్తారు? అలా ఏం లేదు, దీని నుంచి నేను ఇది ఫ్రెష్గా తీసిన సినిమా, ఒక రియల్గా ఒక నిజంగా జరిగిన సంఘటన ఒకటి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక అల్లేం కథ ఇదంతా అల్లేసి కమర్షియల్, సస్పెన్స్, ఓకే, రొమాన్స్, ఎంటర్టైనర్ అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఓకే. అంటే లైక్ అంటే ఇటువంటి ఇప్పుడు మీరు చెప్పిన ఎంటర్టైనర్, రొమాన్స్, వాట్ ఎవర్ ఈ జానర్స్ ఏవైతే చెప్పారో లైక్ పాస్ట్లో చూసుకుంటే దీని యొక్క సక్సెస్ రేషియో కూడా హాఫ్ మీద నడుస్తూ ఉంటుంది. సో అంటే ఎటువంటి రేషియో చూసి ఈ యొక్క స్క్రిప్ట్ని ఇంత బాగా సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి వాట్స్ ద మెయిన్ ఎయిమ్ బిహైండ్ దిస్ ఐడియా అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఈ కథ రాసుకున్నప్పుడు అంటే నార్మల్గానే వచ్చింది ఫస్ట్. సో దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం చేంజ్ చేసాం. సో అలా చేంజెస్ చేసుకుంటూ అన్నీ ఉండేలాగా ఒక ప్లాన్ చేసుకుని ఒక కథ లాస్ట్కి ఈ పరంపర సోపన టైటిల్ పెట్టి మొత్తం దాన్ని లాక్ చేసి ప్లాన్ చేసి. అంటే యూజువల్గా థ్రిల్లర్స్ దేనికన్నా బేసిక్ లైన్ ఒకటే ఉంటుంది, బేసిక్ ప్లాట్. మర్డర్ లేకపోతే ఇంకేదైనా ఒక జరిగిన ఈవెంట్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు. ఇది ఏ థ్రిల్లర్ అయినా బేసిక్ ప్లాట్. ఇది అది ఎక్కడ డిఫరెన్షియేట్ అయ్యిద్దంటే మనం చేసిన స్క్రీన్ ప్లేని, మనం చూపించిన విజువల్స్ని, మనం దానికి ఇచ్చిన మ్యూజిక్ని, అది అన్నీ కలిపి మనిషిని కూర్చోబెట్టి ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తుందా లేదా, ఇదే ఉంటుంది. ఓకే, అక్కడ చేంజ్ అయింది తప్ప థ్రిల్లర్స్ ఏ చూసుకున్న బేసిక్ ప్లాట్ ఒకటే ఉంటుంది. అది హారర్ థ్రిల్లర్ అయినా సరే దెయ్యం ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, దాన్ని ఎలా సాల్వ్ చేశారు, ఎలా బయటపడ్డారు, మర్డర్స్ జరుగుతుంటాయి, దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఎలా సాల్వ్ చేశారు, దాని నుంచి ఎలా ఏదైనా ఇదే ఉంటుంది. అదే కంప్లీట్గా అదే ఉంటుంది. బట్ దేర్ ఈస్ సమ్ యూనిక్ పాయింట్ కదా, ఇప్పుడు మీ సైడ్ నుంచి యూఎస్పీ ఉంటుంది, అదే ఉంటుంది. రాజమౌళి గారి సినిమాలైనా ఆయన కూడా బేసిక్ ప్లాటే ఉంటుంది. ఎక్కడ కూర్చోబెడుతుందంటే అదే చెప్తున్నా, వాళ్ళు చూపించే విజువల్స్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఈ 3 కూర్చోబెడతాయి. అట్లా ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఓకే. సో సార్ థ్రిల్లర్ అంటున్నారు, అండ్ ఈ టైటిల్కి ఈ సినిమాకి కనెక్షన్స్ ఏమన్నా రూట్ చేస్తే ఫైండ్ అవుట్ చేసే థింగ్స్ ఏమైనా ఉంటాయా? అంటే కనెక్షన్ అంటే డైరెక్టర్ ఎట్లా అనుకున్నారంటే దీన్ని పరంపద సోపానం ఇస్ నథింగ్ బట్ వైకుంఠపాలి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్. అందులో మనం పాము డైస్ వేసి
ఆ స్టెప్స్ పడిన దాన్ని బట్టి ఒక్కొక్కసారి పాము మింగుతుంది, ఒక్కోసారి నిచ్చెన వచ్చి పైకి వెళ్తాము. మన అదృష్టం బాగుంటే నిచ్చెన ఎక్కకపోయినా పాముని తినకుండా పైకి వెళ్ళి కంప్లీట్ చేయగలం. అలాగా హీరోయిన్ వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనని, పాములు ఈజ్ నథింగ్ బట్ విలన్స్, లేకపోతే కపుల్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల ఎలాగా ఎదుర్కొన్నారు, వాటిని ఎలా బయటపడ్డారు అనేది అంత స్టోరీ. అలా సిమిలర్ రిలేట్ చేసుకున్నారు అంతే. రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫస్ట్ టైం స్క్రిప్ట్ విన్నప్పుడు మేబీ సమ్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఒపీనియన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ ఓకే చేయడం అంటే నార్మల్ విషయం కాదు, బికాజ్ కెరియర్కి ఏదైనా హెల్ప్ అవుతుందంటేనే చేస్తారు కాబట్టి. దీనికి మీరు ఏం ఆలోచించి యాక్సెప్ట్ చేయడం? అది చెప్పే కదా, అది ఓటీటీ మంచి బూమ్ ఉన్న టైంలో, అంటే మనకి లాక్డౌన్ అప్పుడే ఓటీటీ మంచి బూమ్ వచ్చింది. ఆ లాక్డౌన్ వచ్చిన 2 years తర్వాత స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. అప్పుడు ఓటీటీకి థ్రిల్లర్స్ బాగా నడుస్తున్నాయి, యాక్షన్ థ్రిల్లర్స్ కానీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, హారర్ థ్రిల్లర్స్ కానీ. అప్పుడు ఓటీటీకి ఇది కరెక్ట్, థియేటర్ కూడా కొంచెం బాగా ఆడుతుంది అని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. సో అప్పటికి ఇది ఓకే అనుకున్నాము. ఇప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బోల్డ్ వచ్చేసాయి కాబట్టి, బట్ స్టిల్ తీసేసే ప్రాజెక్ట్ అయితే కాదు ఇది. కాదు, బిఫోర్ ద వర్జిన్ బాయ్స్ ఓన్లీ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ది స్క్రిప్ట్ నా? Yes, I suppose so. సపోజ్ అంటే లైక్ యాక్చువల్గా ఈ అమ్మాయి అప్పుడు వర్జిన్ బాయ్స్ చేసేటప్పుడు బిఫోర్ స్టార్ట్ చేసింది కదా అసలు యాక్చువల్లీ. అదే అడుగుతుంది. సో వర్జిన్ బాయ్స్ అనేది అంటే ఇమీడియట్లీ రిలీజ్ అయిపోయిన తర్వాత వెంటనే అప్పటికి ఇది అవ్వలేదు, షూట్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్ అయితే ఈ అమ్మాయి అయితే దీంతోనే అని చెప్పొచ్చు, ఫస్ట్ హీరోయిన్. ఓకే, సో అది వర్జిన్ బాయ్స్ అప్పుడు రిలీజ్ అయిపోయింది. రిలీజ్ కాకుండా లేట్గా వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ యువర్ క్యారెక్టరైజేషన్, what it would be if you want to speak about that? About the character, it's a very strong-headed character and very, very goal-oriented and very, very intelligent character. If you want to expand. If I expand, then you'll have to see Okay. film also. Okay, so sir, మీరు ఎలాగో పూరి జగన్నాథ్ గారి శిష్యుడు అని విన్నాం. అండ్ లైక్ ఆయన టైటిల్స్ చూసుకుంటే కూడా చాలా యూనిక్గా పెడుతూ ఉంటారు. అండ్ వాట్ ఎవర్ ఇఫ్ ఇన్ కేస్ పూరి గారి దగ్గర నుంచి మేము ఏదైతే స్క్రిప్ట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే హీఈస్ ఒక ట్రేడ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కడ తక్కువ కాకూడదు అనే ఒక పాయింట్ అందరి జనాల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ స్టూడెంట్స్ మీద ఉన్నాయి. ఎగ్జాంపుల్ సుకుమార్ గారి స్టూడెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో అంటే ఈ స్క్రిప్ట్ మీద ఆయనకి ఏమన్నా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా, లేకపోతే మీరు ఏమైనా చూపించడం జరిగిందా? వాట్ ద మెయిన్ థింగ్? ఇప్పుడు ఆయనతో డిస్కస్ చేయలేదు. తను ఈ మూవీ చేస్తుంది ఇక నేను బయటకు వచ్చేసాను కదా, ఆల్రెడీ వర్క్ అంటే అసోసియేట్గా స్టాప్ చేసి నేను మూవీ డైరెక్షన్ స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ అంటే వీళ్ళెవరికి తెలియని విషయం ఏంటంటే అసలు ఈ మూవీకి ఫస్ట్ నేను పెట్టిన టైటిల్ నా ఈగో హర్ట్ అయింది. ఫస్ట్ టైటిల్ నా ఈగో హర్ట్ అయింది అని పెట్టారు. అది మళ్ళీ కొంచెం కథకి దానికి కొంచెం మళ్ళీ చేంజెస్ చేసాం కదా. సో అందు గురించి తర్వాత అది తీసేసి మళ్ళీ రిమూవ్ చేసి ఈ పరమపద స్వప్నం అయితే కరెక్ట్గా సెట్ అవుతుందని పరమపద స్వప్నం అని టైటిల్ పెట్టారు. అంటే లైక్ ఓకే, టైటిల్ బాగానే పెట్టారు, బట్ వాట్ అబౌట్ ద జెన్జీస్, ఈ జనరేషన్ యొక్క యూత్కి ఇప్పుడు టైటిల్ ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఇప్పుడు వైకుంఠపాలి అనేది నేను చిన్నప్పుడు ఆడుకున్నాను, అంటే కొంచెం కొంతవరకు చాలా మందికి తెలుసు. సో ఇప్పుడు ఏదంటే దాన్ని పూర్తిగా మర్చిపోయారు. సో మళ్ళీ అది గుర్తు చేసుకోవాలి అంటే ఈ క్యారెక్టర్స్ ఇందులో అన్నీ కూడా అలాగే ప్లే అవుతాయి. అంటే సడన్గా పైకి వెళ్ళిపోవడం, మళ్ళీ డౌన్కి వచ్చాడు, సడన్గా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం, మళ్ళీ కంప్లీట్గా డెడ్ ఆ ఎండ్ దగ్గర కూడా 1 step వెళ్తే అవుట్ అయిపోవచ్చు హ్యాపీగా. సో బయటకు వెళ్ళిపోవచ్చు. అలాంటి దగ్గర నుంచి కూడా మళ్ళీ ఫస్ట్ కిందకు వచ్చేసే కొన్ని ఉన్నాయి కదా దీంట్లో. సో అవన్నీ బేస్ చేసుకుని ఈ పరమపద సోపానం అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఆ రోజు ఫిక్స్ అయిపోయి ఇందులో క్యారెక్టర్స్ అన్ని అలా ప్లే అవుతుంటాయి. పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం, పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం. ఓకే, సో మీరు ఎంచుకున్నది ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో ఫస్ట్ చాయిస్ అర్జున్ గారా? ఫస్ట్ నిజంగా అంటే నాకు కథ ఒకటి రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు డిస్కషన్లో నాకు అర్జున్ అంబటి లాంటి ఒక హీరో యాక్టింగ్ అంటే అతని పర్ఫార్మెన్స్ అంతా నాకు తెలుసు. అర్ధనారి సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే అందులో ఆ యాక్టింగ్ కానీ ఏదన్నా కానీ
నాకు చాలా ఇష్టం కాబట్టి అలాంటి హీరో ఉంటే బాగుంటుంది సార్ దీనికి అని చెప్పేసి ఏదో డిస్కషన్లో జరిగింది. అవునా సరే అక్కడికి అని చెప్పేసి ఆ లొకేషన్కి వెళ్ళి ఈయనకి చిన్న పాయింట్గా చెప్తే సరే అండి చేద్దాం బాగానే ఉంది పాయింట్ అయితే కంప్లీట్గా వింటాను వినేసి ప్లాన్ చేద్దాం అన్నారు. అప్పటి నుంచి డిస్కస్ చేసి ఇంకా నా 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 పెంట్ హౌస్కి వచ్చి ఆయన అప్పుడప్పుడు కలిసి డిస్కస్ చేస్తూ ఫైనల్గా లాక్ చేస్తాను. అంటే లైక్ సార్ ఒక యాక్టర్కి ఎవాల్వ్ అయ్యే కొన్ని సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఒక యాక్టర్ ఎవల్యూషన్ అంటారు దాన్ని. కంప్లీట్గా ఆ సీక్వెన్స్లో ఆ సీన్లో కానీ హీ లివ్డ్ ఆ సినిమా త్రూ అవుట్లో కొన్ని సీక్వెన్స్లో సీన్లు గుర్తుండిపోతాయి. అటువంటి సీన్స్ ఏమైనా అర్జున్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా ఉన్నాయండి దీంట్లో. అంటే నేను ఎంత అడిగితే అంటే మీరు నాన్ స్పాయిలర్గా మీరు రివీల్ చేయకూడదు, బట్ మేము అడగకూడదు. కానీ అలా అచ్చుగుద్దినట్టు కాకపోయినా ఓకేగా పైన ఏమైనా చెప్పగలుగుతారా అంటే చాలా ఉన్నాయి అలాంటి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు సింగిల్ టేక్ ఒకే టేక్ తీసుకుంటాడు అంటే రెండో టేక్ అవసరం లేదు. పక్కన ఏదైనా ప్రాబ్లం అయితే సెకండ్ టేక్ వెళ్తారేమో కానీ ఆయన. సో అంటే చాలా ఉన్నాయి చెప్పవలసినవి కూడా. అంటే కొన్ని అంటే నేను యాక్చువల్గా అందరూ సీరియల్ ఆర్టిస్టో లేదంటే చిన్న ఆర్టిస్టో లేదంటే ఏదో అంటున్నారు కదా, అసలు చూస్తున్నప్పుడు నాకు అసలు అనిపించింది ఎందుకు ఇలా సీరియల్లో చేసి ఈ స్టాంప్ ఎందుకు పడింది అనేది ఒక నాకు కొంచెం ఫీల్ అయ్యాను. ఈ సినిమా చూస్తే అంటే పూరి గారు ఒక ప్రభాస్ సినిమా ఎలా ఉంటుంది రేంజ్లో ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. ఓకే, అంటే రెండు పక్కన పెట్టండి, నేను అంత ఆయనతో పోల్చుకోవడం కాదు కానీ ఆయన పాజిటివ్ చూసారా లేదు సేమ్ అవును ప్రభాస్ ఆ రేంజ్లో ఉంటుంది పాజిటివ్. అంటే ఆయన లుక్ ఆయన ఇందులో ఆయన గెటప్ అలా చాలా వరకు ఇంకా బాగా డిజైన్ చేశాను. కానీ మనకున్న బడ్జెట్లో అంతవరకు చేయలేకపోయింది సార్. ఇంకా కొంచెం బడ్జెట్ పెంచి కొన్ని డేస్ పెంచుంటే ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అప్పటికి కూడా చాలా న్యాయం చేశారు పాపం హీరో గారు అయితే ఉన్నంత వరకు. నాకు అంటే ఈ రిలీజ్ ఎందుకు డిలే అయింది సార్? ఏంటండి రిలీజ్ డిలే అయింది. రిలీజ్ డేట్ 24th ఏప్రిల్ అదే అప్పటి నుంచి దాని ముందు కూడా వేరే రిలీజ్ డేట్స్ ఏమైనా ప్లాన్ చేశారా? చేసామండి. జూలై 11th అయితే క్లాస్ Yes. జూలై 11th అప్పుడు ఒకటి చేసాం. సో అప్పుడు కొంచెం అనేక కారణంలో సో మళ్ళీ నేను ఇంకా ఇది ఇలా వర్కౌట్ కాదు, దీని ఎలా ఇది ఎలా ఉంటే కిల్ అయిపోతుంది సినిమా. ఎన్నో ల్యాబ్లో సినిమాలు మనకు తెలుసున్నాయి కానీ ఇలా కాదు. నాకు ఇది ఏంటంటే నా ఫస్ట్ సినిమా అంటే అందరూ డిస్కస్ చేసాం. మా ఫాదర్ కూడా ఎందుకు అదేదో నువ్వే కొంచెం హ్యాండిల్ చేసుకోవచ్చు కదా, వాళ్ళకి ఎవరికి ఇది లేకపోతే అందరినీ పక్కకు పెట్టేసి అంటే చాలా వరకు అంతా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఎలా అన్నా అంటే ఏమంటారు ఒక ఫ్యామిలీలో మనకి పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఒక బేబీ డెలివరీ అయ్యేటప్పుడు ఎంత అంటే ఉంటాయి కదా మనకు కొన్ని ఫీలింగ్స్. సో ఈ నా సినిమా కూడా నా బేబీ లాగే చూసుకుంటాను. ఎవ్రీ డైరెక్టర్ కి అది. సో అందుకే ఎవరి సినిమా బేబీ అసలు కిల్ కాకూడదు, ఎలా అన్నా దీన్ని అసలు బ్రతికించాలి అని దాంతోనే ఇంతవరకు అంతా హ్యాండిల్ చేసుకుని అందరం అంటే నా ఒక్కడి వల్లే కాదు, ఇంత చాలా మంది కోఆపరేట్ చేశారు దీంట్లో. ఓకే, సో సార్ అర్జున్ గారు అంటే లైక్ యు ఆర్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్. సీరియస్లీ అది సీరియల్ అవని వాట్ ఎవర్ అవని లైక్ యువర్ కట్అవుట్ కానీ యువర్ ప్రెజెన్స్ కానీ యువర్ యాక్షన్స్ కానీ కొంతమందికి కొంతమందికి ఎగ్జాక్ట్గా తెలుసు. ఓకే, అర్జున్ గారు ఏదైనా రోల్ చేయొచ్చు, ఏదైనా రోల్ చేస్తారు, హీఈస్ యాప్ట్, హీఈస్ సూటబుల్ అని. మీ సైడ్ నుంచి మీరు ఒక స్క్రిప్ట్ ఎంచుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ యూ విల్ గెట్? అంటే ఒక స్క్రిప్ట్ నేను యాక్సెప్ట్ చేయాలి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎటువంటి థింగ్స్ మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి టు యాక్సెప్ట్ దట్ స్క్రిప్ట్? నాకు ఇప్పుడైతే నేను కమర్షియల్గా మంచి స్టార్ లాగా ఎదగాలి అంటే ఫస్ట్ స్టోరీ ఓరియంటెడ్ స్క్రిప్ట్సే ఎంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు హిట్ పర్సంటేజ్ మాట్లాడుతుంది, అది హీరో పర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఆ ప్రాజెక్ట్ హిట్ అయిందంటే అందరూ చూస్తారు. అవును, ఇలా కొన్ని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినప్పుడు మనం కూడా అప్గ్రేడ్ అయ్యి మన రేంజ్ కూడా పెరిగినప్పుడు అప్పుడు కావాలంటే నేను హీరో ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ మంచి కొంచెం ఎత్తుక్కొని జనాలకి అలవాటు పడ్డాక మంచివి కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాయి చూసి అప్పుడు ఎంచుకుంటాను. ప్రస్తుతానికి అయితే స్టోరీ ఓరియంటెడ్ మూవీస్నే చూస్తున్నాను. ప్లస్ పెద్ద మూవీస్లో క్యారెక్టర్స్ ఉంటే మంచిగా అవి చూసుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్టోరీ ఓరియంటెడ్ వేరే యాక్టర్స్కి పేరు వచ్చినా సరే ఇప్పుడు అది సినిమా హిట్ అయింది అంటే ఖచ్చితంగా అందులో అందరూ యాక్టర్స్ నోటీస్ అవుతారు, అవును, చూస్తారు. వేరే డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఎప్పుడైనా రాసేటప్పుడు అరే పలానా సినిమాలో
ఇతను ఈ క్యారెక్టర్ రాశాడు అని చెప్పి వాళ్ళని ఊహించుకొని చూసుకొని నాకు ఇతను యాప్ట్ అవుతాడు అని రాస్తారు. సో ఆ చిన్న లాజిక్ చాలామంది మిస్ అవుతుంటారు. అవును, స్టోరీ ఓరియంటెడ్ ఎప్పుడైతే చేసి మనం చేస్తామో డెఫినెట్లీ మనం ఇంకో ప్రాజెక్ట్ గ్రాప్ చేయగలుగుతాం. గ్రాప్ చేయగలుగుతాం. కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా గ్రాప్ చేయగలుగుతాం. ఓకే, అది ఉంటుంది నాకు. అదే సార్, అంటే లైక్ నేను అందుకే అడుగుతున్నా, లైక్ మిమ్మల్ని చూసినప్పుడు కానీ వాట్ ఎవర్ యువర్ పర్ఫార్మెన్స్ ఏదైనా చూసినప్పుడు కానీ ఓకే, ఈ ఇందాక సార్ కూడా అన్నట్టు సీరియల్ మార్క్ పడకపోయాడంటే అర్జున్ గారు ఎవాల్యుయేషన్ అనేది ఇంకా హ్యూజ్గా ఉండేది. అంటే సీరియల్ మార్క్ అంటే ఫస్ట్ మూవీస్ చేశాను. అర్ధనారి చేసినప్పుడు నాకు చాలా మంచి పేరు వచ్చింది. అవును, బట్ నేనని చాలామందికి తెలియదు. యాక్టర్ అర్జున్ అంబటి అని చాలామందికి తెలియదు. తెలిసిన సినిమా చూసిన వాళ్ళకి, మూవీ పీపుల్కి తప్ప. ఆ తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ నేను గ్రాప్ చేసుకోలేకపోయాను మళ్ళీ. సో మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫినాన్షియల్గా చూసుకోవాలి. ఫినాన్షియల్గా మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, స్ట్రాంగ్గా లేని, మనం సంపాదిస్తేనే నడవాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే ఏం చేసైనా ఎవరేమనుకున్నా, అది టీవీ అనుకున్నా సరే, ఏదనుకున్నా సరే ఫస్ట్ ఇందులో సర్వైవ్ అవ్వాలనేది నేను ఆలోచించాను. లేట్ అయినా సరే అక్కడి నుంచి అప్గ్రేడ్ అవుతూ వచ్చినప్పుడు మనకి ఏ రోజైతే ఒక మంచి కమర్షియల్ హిట్ పడుతుందో అప్పుడు ఇవన్నీ మైండ్లోకి రావు ఎవరికి. అవును, కమర్షియల్ హిట్ లేనంత వరకు ఇవన్నీ రన్ అవుతుంటాయి కంపల్సరీ. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు దానికి డీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వడానికి ఏ ప్రాజెక్ట్ ఎత్తుక్కోవాలి మనం, నెక్స్ట్ వర్క్ ఏంటి అనే దాని మీద ఎప్పుడు ఫోకస్ చేసాను తప్ప ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే అది ఆలోచించి ఉన్న పని కూడా చేయలేము మనం. అంటే ఎప్పుడైనా డిడ్ యూ స్ట్రక్ ఫర్ ఎనీథింగ్, అంటే మైండ్ స్ట్రక్ అయిపోయి అసలు ఇప్పుడు ఒకటి రాలేదు అంటే మనకి సరే ఏ జరిగినా మన మంచికి అని అనుకునే ముందుకెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, దిస్ విల్ బ్రింగ్ మీ సక్సెస్ ఇన్ ఎనీ డే, అదే నమ్ముతాను. ఓకే, సో సార్ ఆఫ్టర్ బిగ్ బాస్ డిడ్ ఎనీథింగ్ చేంజ్డ్ కెరియర్ వైజ్గా? కెరీర్ వైజ్గా అంటే నాకు బిగ్ బాస్ వల్ల జరిగిన అతిపెద్ద మేలు, నా లైఫ్లోనే జరిగిన మేలు అంటే బుచ్చిబాబు అన్న లోపలికి వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చి అది అనౌన్స్ చేయడము, ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ ఇవ్వడము, అది నేను అసలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని, అంటే కొన్ని సంఘటనలు లైఫ్లో ఎప్పుడు గుర్తుంటాయి అంటారు కదా, అలాంటిది సర్ప్రైజింగ్. నేను బుచ్చిబాబు అన్నకు నిజంగా ఎప్పుడు రుణపడే ఉంటాను. ఛాన్స్ ఇవ్వడం పక్కన పెడితే ఆయన కొంచెం ఫ్యామిలీ మెంబర్ లాగా చూడడము, ప్లస్ వేరే ఏ ప్రాజెక్ట్స్ మంచి చేసినా సరే టాలెంట్ ఉన్నప్పుడు ఆయన మంచిగా ప్రోత్సహిస్తారు అందరినీ. అవును, మంచి పుషప్ ఇస్తాడు ఆయన. అంత పెద్ద డైరెక్టర్ అలాగే ఇవ్వడము చిన్న యాక్టర్స్కి అనేది చాలా పెద్ద విషయం. ఆయనకి చిన్న మాట కావచ్చు, మనకి అది చాలా పెద్ద. సో ఆ విషయంలో నిజంగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ పెద్దిలో చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఈగర్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ పెద్ది, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాకు ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. బట్ మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఎప్పుడు బయటికి రావట్లేదు, దే ఆర్ నాట్ కమింగ్. ఈ మెయిన్ స్ట్రీమ్గా మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనే ఒక ఆలోచన అయితే మాకు ఉంది. 2 songs రిలీజ్ అయినాయి, చరణ్ గారి బర్త్డే గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి, 2 అసలు అవన్నీ నాకు తెలిసి ఇంతకుముందు రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంత ట్రెండ్ నడిచుండదు. అవును, నిజంగానే ఇంత ట్రెండ్ నడిచుండదు. సో ఆ మూడిటికే అంత ఉందంటే ఇంక మూవీ ఎలా ఉంటుంది ఆలోచన. అండ్ అసలు పెద్ద పైల్వాన్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రామ్ చరణ్ గారు దగ్గర నుంచి అంటే మీరు అబ్జర్వ్ చేసిన, మీరు ఒకవేళ పిక్ చేసుకోవాలనుకున్న ఏమైనా క్వాలిటీ ఉందా అన్న ఆఫ్టర్ వాచింగ్ హిమ్ డైరెక్ట్లీ ఆన్ సెట్? ఒక్కటేంటి, చాలా ఉన్నాయి. హిజ్ హార్డ్ వర్క్, కొన్ని మైన్యూట్వి ఫ్రేమ్లో సార్ ఒక్కళ్ళే బాగుండడం అని కాకుండా పక్కన ఆ ఫ్రేమ్ బ్యూటీ, మొత్తం ఫ్రేమ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి ఓ పర్ఫెక్షన్ చూస్తారు. అది చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే ఆయన పక్కన చేసినప్పుడు టెన్షన్ పడినా సరే ఆ టెన్షన్ పోవడానికి ఆయన ఇచ్చే ఈజ్, అంటే ఆయన కోఆపరేట్ చేస్తారనమాట, మాట్లాడతారు. అలా మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేసే సీన్ వచ్చింది అనుకో, ఎక్కడైనా మన టైమింగ్ మిస్ అయితే అంత పెద్ద యాక్టర్ అంటే టైం వేస్ట్, తిడతారు అందరూ, డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ, ఆబ్వియస్లీ ఉంటుంది నడుస్తుంది టెన్షన్. సో అలాంటి వాటిల్లో ఏంటంటే ఆ టైమింగ్ మిస్ అవ్వకుండా
ఎప్పుడు చెయ్యాలి అనేది ఆయన హెల్ప్ చేస్తారో, ఫస్ట్ మనం చేస్తే ఓకే, మనది మిస్ అయింది అంటే ఆయన హెల్ప్ చేస్తారు. ఓకే అసలు అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. ఓకే అట్లాంటిది ఒక సూపర్ క్వాలిటీ. అది చిన్న యాక్టర్ కానీ పెద్ద యాక్టర్ కానీ ఎవరైనా కానీ అదొకటి బాగా చేస్తారు చరణ్ సార్. అండ్ హిజ్ హార్డ్ వర్క్, డెడికేషన్. నిజం. ఈ నయప్ మాల ప్రతి షూట్లో మాల ఎవ్రీ ఇయర్ వేస్తారు. అది కూడా కాదు, చాలామంది చెప్తుంటారు అంటే కష్టపడ్డాడు, ఆ చెయ్యి ఇరిగినా అది ఇరిగినా హీరో సూపర్ ఇట్లా అని చెప్తారు, కానీ అది ఇంటమే కానీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. పెద్దలో ఫేస్ చేశాను. ఆయనకి షూట్లో అనుకోకుండా కట్ అయ్యి ఇక్కడ 4 స్టిచెస్ పడ్డాయి. ఆ నెక్స్ట్ డేనే షూట్కి వచ్చారు. అది ఏదన్నా అయ్యి మళ్ళీ, పైగా యాక్షన్ సీక్వెన్స్, అది ఏదన్నా అయ్యి ఏదన్నా అయితే మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. అయినా సరే వచ్చారు ఆయన. పెద్ద స్టార్ అంటే అసలు అది మొత్తం కంప్లీట్గా తగ్గి కేర్ తీసుకుంటారు. ఆబ్వియస్లీ ఆయనకి అంటే అది ఆయన తప్పు కాదు. ఆబ్వియస్లీ ఏ స్టార్ అయినా అది మళ్ళీ ఓపెన్ అయితే మళ్ళీ డిలే, మళ్ళీ ఎక్కువ రోజులు ఇదే అవుతుంది అని చెప్పి కొంతమంది రిస్క్ చేయరు. అయినా సరే ఆ నెక్స్ట్ డేనే వచ్చి కంప్లీట్ చేశారు. యా, సో అంటే మీరు చెప్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అంటే లిజనింగ్ అబౌట్ దట్ సూపర్ స్టార్ల గురించి ఫ్యాన్స్ ఇప్పుడు సెట్లో జరిగింది ఎవరో ఒకళ్ళు చెప్తారు, అది మనం ఇంకొకళ్ళు ఒకటి మాట్లాడతాం, ఇంకొకటి ఒకటి మాట్లాడతాం. అట్లా ఇట్లా అన్నీ చెప్పినవి తప్ప నిజంగా లొకేషన్లో చూసి ఫేస్ చేసి చెప్పడం వేరు. చూసి ఫీల్ అయ్యి చెప్పినప్పుడు అబ్బా ఏంట్రా, అదొక రియాలిటీ ఉంటుంది. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ లొకేషన్లో ఫేస్ మీకు ఏమన్నా మెమరబుల్ ఎక్స్పీరియన్స్? నేను ఓన్గా ఫేస్ చేసినవి. మీకు ఆయనతో ఏమన్నా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇప్పుడు స్టార్ అనగానే ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వడానికి ఫీల్ అవుతారు, కానీ చరణ్ గారిని ఇంటరాక్ట్ అవ్వడానికి కొంచెం కుదరదు లొకేషన్లో. ఎందుకంటే ఆయన ఆ జోన్లో ఉంటారు, అట్లాగా ఇంటరాక్ట్ అయిన డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి కొంచెం ఎవరు చేయరు, పక్కన క్రూ కూడా చేయనివ్వరు. ఆబ్వియస్లీ ఆ జోన్లో లేకపోతే మళ్ళీ యాక్టింగ్ ఇది అది ప్రాబ్లం. అట్లా కదిలిచ్చేవాళ్ళని కాదు. కానీ చరణ్ సార్ పిలిచి బాడీ గురించి మాట్లాడి మంచి క్వాలిటీ బాడీ భలే చేశారు, ఏం చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకొక సూపర్ విషయం ఏంటంటే ఆయన ఒక ఆర్టిస్ట్తో చేస్తున్నారంటే ఆర్టిస్ట్ గురించి ఆయన తెలుసుకుంటారు కంప్లీట్. నేను ఇంకా టీవీ చేస్తున్నారు కదా మీరు అని అడిగారు, నాకు సౌండ్ లేదు. ఎవరిని అంటే ఒక ఆర్టిస్ట్ చేస్తున్నాడు అంటే ఊరికే పేరు తెలుసుకోకుండా ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు ఏంటి ఇది కూడా తెలుసుకుంటారా అనేది నాకు, అంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ తెలుసుకుంటారేమో, బట్ నేను చరణ్ సార్తో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలిసిందనమాట. సూపర్ అన్న. సో ఇట్లాంటి మైన్యూట్ చిన్న చిన్నవన్నీ ఒక పెద్ద స్టార్ మనల్ని పలకరించారంటే వాళ్ళకి కామన్ కావచ్చు, కానీ మనకి అది చాలా పెద్ద విషయం అనిపిస్తుంది, మెమరబుల్గా ఉంటుంది. ఇట్లాంటి చాలా ఉన్నాయి. లొకేషన్లో బాడీ గురించి అడగటము, బాగా చేశారు మీరు, బాగా మంచి క్వాలిటీ బాడీ. అంత బాడీ ఉండి అంత ఐకానిక్ స్టార్ అయిన ఆయన మన బాడీ గురించి ఆడవడం అనేది నిజంగా అన్న అంటే వింటున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎలా తేలుతుంటాం అనమాట చరణ్ సార్ అడిగారు అంటే. అంటే ఇవి విన్నప్పుడు కూడా, రేపు ఫ్యాన్స్ విన్నప్పుడు కూడా దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఓకే, అర్జున్ అన్న మా హీరో గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు అనే పాయింట్ వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. వర్క్ చేసేంత వరకు ఎవరు ముందు మాట్లాడుకోవడం, తెలియకుండా మాట్లాడడం ఒక విషయం, కానీ వర్క్ చేసాక ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు చెప్పడం తప్పు కాదు అసలు. ఈ అందరూ సార్ బాగా పలకరిస్తారు, ఇవన్నీ లొకేషన్లో చెప్తారు, కానీ లొకేషన్లో ఇలాంటి చిన్న చిన్న ఎవరు చెప్పరు. యాక్టింగ్ చేసేటప్పుడు ఆయన హెల్ప్ చేసేది, కానీ ఎవరైనా ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఆయన కాంబినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆపుకోలేక వాళ్ళకి అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, అలాగా ఏడ్చిన వాళ్ళని కూడా పలకరించి వాళ్ళ పేరు తెలుసుకొని హగ్ చేసుకొని సార్ ఇలాంటివన్నీ భలే చేస్తారు అసలు. ట్రూలీ అన్న. అండ్ నిజంగా మీకు అటోట్ చూసినప్పుడు నాకు నిజంగా అనిపించింది, చరణ్ సార్తో మీరు ఎలాగైతే చేశారో, ఐ పర్సనల్లీ రియల్లీ వాంట్ టు యూ టు డూ అంటే ఒక మంచి క్యారెక్టర్ ప్రభాస్ గారి సినిమాలో కూడా పడాలని కోరుకుంటాను సీరియస్గా. నేను ఫస్ట్ అదే చెప్దాం అనుకున్నాను, మంచిదే రాకుండా ఎందుకుంటారు. నేను నిజంగా ప్రభాస్ గారి సినిమాలో మీకు ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఇలా మీరు ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాతోనే షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. టైం ఏదైనా టైం రాసి పెట్టుంటే వస్తుంది. ట్రూ అన్న, ట్రూ. అండ్ కమింగ్ టు యూ मैम, आपने पहला तेलुगु वर्ड क्या सीखा था? पहला आई थिंक खुद से मैंने नेचुरल बोलना नहीं सीखा, क्योंकि मैंने किसी को पूछा कि लर्निंग को क्या. Actually, when I ask this question to any heroines, they'll say, first I learned a bad word.
सीरियसली अदर हीरोइंस विल से कोई ने मुझे बैड वर्ड ही सिखाया था, अच्छा वर्ड नहीं सिखाया था, ऐसा ये था वहाँ ऐसा थे वैसा ही सिखाया था बोल रहे. ఫైనల్లీ సార్ మీ సైడ్ నుంచి ఇందులో మేము ఒక పూరి గారి స్టూడెంట్గా ఏదైనా మార్క్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్తున్నారు. ఎస్, నిజమే, కొంచెం ఉంటుంది. కొంచెం ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్ వైజ్ గాను ఎస్, కంప్లీట్గా. ఎస్. ఓకే, సో అన్న ఫైనల్లీ మీరు వన్ లైనర్లో ఈ మూవీ గురించి ఇఫ్ యూ వాంట్ టు డెడికేట్ వన్ లైనర్ ఫర్ దిస్ మూవీ ఏం చెప్తారు యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ చెప్పండి. యూజువల్గా సినిమా తీసాం కాబట్టి సినిమా చాలా బాగుంటుంది, సూపర్ హిట్ ఇవన్నీ నేను చెప్పను కానీ ఎస్, మేము థ్రిల్లర్స్ మంచి భూమిలో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి అనుకున్న సబ్జెక్టు అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడిని చూడండి బాగా మంచి సబ్జెక్ట్ అని. బట్ ఇప్పుడు అలాంటివి చాలా వచ్చేసాయి కాబట్టి స్టిల్ అలా తీసేసే సబ్జెక్ట్ అయితే కాదు. థ్రిల్లర్స్ కొంచెం యాక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళందరికీ చూడాలి, మీరు సండే సాటర్డే వీకెండ్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ద ఫిలిం యూ కెన్ వాచ్. ఓకే, సో వాట్ డూ యూ వాంట్ టు డెడికేట్ వన్ లైనర్ ఫర్ దిస్ మూవీ? पैसा वसूल फिल्म है, थिएटर की वेलंडी परमपदा सोपनम चुडंडी. इज दैट करेक्ट? वाह, ग्रेट. తెలుగు సీకా పేరెంట్. సార్ మీరేం చెప్తారు సార్? ఏదో ఫైనల్గా మొత్తం అంతా సెట్ చేసి ఫైనల్గా అయితే 24th రిలీజ్ చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తాం, అయిపోయింది ఇంకా ఆల్రెడీ, మా చేతుల్లో ఏం లేదు. సో మీ చేతుల్లో అందరి చేతుల్లో పెడతాం, దానికి రిజల్ట్ మీరే ఇవ్వాలి కంపల్సరీగా. అండ్ చూసారు కదా, ఇది ఇవాల్టి పరంపర సోపానం ఈ యొక్క బిహైండ్ స్టోరీస్ అని కాదు కానీ ఒక మంచి మూమెంట్స్ అయితే గ్రాప్ చేసాం మనం. సో అది మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? అండ్ 24th ఖచ్చితంగా పరంపర సోపానం సినిమా చూసి మీ యొక్క రివ్యూని ఖచ్చితంగా మాకైతే తెలియజేయండి. అంటే కీప్ వాచింగ్ డైల్ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్.